ముందు ఫిక్స్డ్ పళ్ళు గురించి చూద్దాం. ఫిక్స్డ్ పళ్ళు అంటే రెండు రకాలు ఉంటాయి. పక్క పళ్ళు అరగదీసి వాటికి ఆధారంగా బిగించే పళ్ళు బ్రిడ్జ్ పద్ధతి ఫిక్స్డ్ పళ్ళు అంటారు. ఇంకొకటి ఏమంటే ఎముకలోకే స్క్రూ లాగా టైటానియం స్క్రూ వేసి దాని మీద పన్ను కట్టడం. సో వీటన్నిటిలో మీరు చూస్తే మీకే అర్థమవుతుంది ఇంప్లాంటే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే పక్క పళ్ళు మంచి పళ్ళను అరగదీయట్లేదు, ఇబ్బంది పెట్టట్లేదు. సో డైరెక్ట్గా బోన్లోకి వేస్తున్నాం కాబట్టి దీనికి లైఫ్ ఎక్కువ, సో దీనికి అడ్వాంటేజెస్ ఎక్కువ. సో కాస్ట్ చూస్తే బ్రిడ్జ్ పద్ధతి చూసుకుందాం. ముందు బ్రిడ్జ్ పద్ధతిలో వాడే మెటీరియల్, ఏం మెటీరియల్ వాడతారు ఆ బ్రిడ్జ్ పళ్ళు తయారు చేసేదానికంటే, ఒకటి మెటల్ బేస్డ్, ఇంకోటి మెటల్ ఫ్రీ. మెటల్ బేస్డ్ అంటే పోర్సిలిన్ ఫ్యూస్డ్ మెటల్ అంటారు. దీంట్లో మెటల్ కోటింగ్ మెటల్ ఉంటుంది, పైన పింగాణి కోటింగ్, పంటి రంగులో ఉండే పింగాణి కోటింగ్ వస్తుంది. దీంట్లో మళ్ళీ రెండు రకాలు ఉంటాయి. పిఎఫ్ఎం రెగ్యులర్గా చేత్తో చేసేది, ఇంకొకటి ఏంటంటే డైరెక్ట్ లేజర్ మెటల్ సింటరింగ్ అంటారు. ఇది కంప్యూటర్ మిల్లింగ్ లాగా వస్తుంది, ఫిట్ చాలా బాగుంటుంది. సో వీటి కాస్ట్ చూస్తే పోర్సిలిన్ ఫ్యూస్డ్ మెటల్ పిఎఫ్ఎం మొదట చెప్పింది ఏంటంటే చేత్తో చేసేది 2000 నుంచి 5000 దాకా కాస్ట్ అవుతుంది యూజువల్గా ఒక్కొక్క యూనిట్. అంటే ఒక పన్ను కట్టాలంటే 3 యూనిట్లు అవుతాయి. అదేవిధంగా డైరెక్ట్ మెటల్ లేజర్ సింటరింగ్, ఇది ఫిట్ చాలా బాగుంటుంది, కంప్యూటర్ మిల్లింగ్లో చేస్తారు. దీని కాస్ట్ మెషిన్ ఫిట్ ఉండే దీని కాస్ట్ యూజువల్గా 5000 నుంచి 8000 దాకా ఉంటుంది. కొంతమంది 10,000 కూడా ఛార్జ్ అవుతుంది ల్యాబ్ని బట్టి, డాక్టర్ని బట్టి. తర్వాత డెంటల్ ఇంప్లాంట్స్. డెంటల్ ఇంప్లాంట్స్ ఇండియాలో తయారు చేసిన ఇంప్లాంట్లు, ఇండియాలో అప్రూవల్ వచ్చిన ఇంప్లాంట్స్ అనుకోండి, కాస్ట్ 10,000 నుంచి 15,000 దాకా కూడా ఉన్నాయి. తర్వాత మీకు సిఈ అప్రూవ్డ్ అంటే యూరోపియన్ కంట్రీస్లో అప్రూవ్డ్ ఇంప్లాంట్స్ ఉంటాయి, వాటి కాస్ట్ వచ్చి 15,000 నుంచి 20,000 దాకా కాస్ట్ అవుతుంది. మీకు అమెరికన్ ఎఫ్డిఏ అప్రూవ్డ్ ఇంప్లాంట్స్, ఇవి కొంచెం ఎక్స్పెన్సివ్, 20,000 నుంచి దాదాపు 40,000 దాకా రకాలు ఉంటాయి. కంపెనీని బట్టి, రకరకాల కంపెనీలు ఉంటాయి, కంపెనీని బట్టి కాస్ట్ పెరుగుతుంది. సో ఇది ఇంప్లాంట్ కాస్ట్, ఎముక లోపల ఉండే ఇంప్లాంట్ కాస్ట్. దానిపైన వేసే క్యాప్లో ఇందాక చెప్పినట్టు రకాలు చెప్పాను కదా, సిరమిక్ అని, డిఎంఎల్ఎస్ అని. తర్వాత మెటల్ ఫ్రీ క్రౌన్స్. మెటల్ ఫ్రీ క్రౌన్స్లో మళ్ళీ రెండు రకాలు, గ్లాస్ సిరమిక్స్ అని ఉంటాయి, జిర్కోనియా అని ఉంటాయి. గ్లాస్ సిరమిక్స్ యూజువల్గా కాస్ట్ వచ్చి ఒక్కొక్క యూనిట్ మీకు 8,000 నుంచి 15,000 దాకా కాస్ట్ అవుతుంది. అదే జిర్కోనియా అనుకోండి, ఇది కూడా దాదాపు 6,000 నుంచి 15,000 దాకా కాస్ట్ అవుతుంది. జిర్కోనియా అంటే ఒక స్టోను, గ్లాస్ సిరమిక్స్ అంటే చూసేదానికి చాలా న్యాచురల్గా ఉంటే స్ట్రెంత్ కొద్దిగా తక్కువ ఉంటుంది. జిర్కోనియా అయితే ఎన్ని పళ్ళకైనా వేయచ్చు, స్ట్రెంత్ ఎక్కువ ఉంటుంది, చూసేదానికి అది కూడా న్యాచురల్గానే ఉంటుంది. తర్వాత డెంటల్ ఇంప్లాంట్ కాస్ట్. డెంటల్ ఇంప్లాంట్ పైన వేసే క్యాప్ కాస్ట్ ఇందాక చెప్పినట్టు మెటల్ బేస్డ్, మెటల్ ఫ్రీ రెండు రకాలు నీకు బ్రిడ్జ్లో చెప్పినట్టు దీంట్లో కూడా అదే విధంగా ఉంటాయి, కాస్ట్ కూడా అదే విధంగా ఉంటాయి ఇంప్లాంట్ పైన వేసే క్యాప్స్. సో మీకు ఎముక బాగుంది, ఇంప్లాంట్ సింపుల్ బేసిక్ ఇండియా ఇంప్లాంట్ వేసుకొని పైన మామూలు సిరమిక్ క్యాప్ వేసుకుంటే ఇంప్లాంట్ కాస్ట్, పైన క్యాప్ కాస్ట్ కూడా తక్కువే అవుతుంది. అలా కాకుండా కాస్ట్ పెరిగేదానికి కారణాలు ఏంటంటే, సపోజ్ కస్టమ్ అబాట్మెంట్ ఇంప్లాంట్ పైన క్రౌన్ వేసుకోవాలనుకోండి, దానికి కాస్ట్ పెరుగుతుంది. అదేవిధంగా మీకు ఎముక లేదనుకోండి, ఎముక తక్కువ ఉంది, ఇంప్లాంట్ వేయాలంటే ఎముక ఉండాలి, ఎముక తక్కువ ఉంది, ఆర్టిఫిషియల్ ఎముక పెట్టాలనుకోండి, దానికి కాస్ట్ మీకు 5-10,000 నుంచి 20,000 దాకా కూడా కాస్ట్ ఉంది. అటు కాదు, కొందరికి పైన సైనస్ దగ్గర ఉంటుంది, అటువంటిప్పుడు సైనస్ ఆపరేషన్ చేస్తారు, సైనస్ లిఫ్ట్ సర్జరీ. అది చేసినప్పుడు మళ్ళీ కాస్ట్ దానికి ఒక 10-15,000 దాకా ఖర్చు అవుతుంది. అదేవిధంగా మీకు గైడెడ్ ఇంప్లాంట్స్ అంటారు. ఇంప్లాంట్ గైడ్ చేసి తయారు చేసి మన రోబోటిక్ ఫిట్ ఉంటుంది, కరెక్ట్గా ఇంప్లాంట్ ప్రిసిషన్ ఎక్కువ ఉంటుంది. సో అలా గైడెడ్ ఇంప్లాంట్స్ చేసుకుంటే దానికి కాస్ట్ మళ్ళీ 10-15,000 అంటే కాస్ట్ పెరుగుతుంది. అలా రకరకాల కారణాల వల్ల ఇంప్లాంట్లో కాస్ట్ రేట్ పెరుగుతూ ఉంటుంది. బేసిక్ అయితే నేను ఇందాక చెప్పినట్టు ఎముక హెల్త్ ఇష్యూస్ ఎముక బాగుంటే హెల్త్ ఇష్యూస్ ఏం లేకపోతే ఇంప్లాంట్ కాస్ట్ యాక్చువల్గా బ్రిడ్జ్ కంటే పెద్ద ఎక్కువ ఏం కాదు. తర్వాత ఇన్ని వేరియేషన్స్ చెప్పాను ట్రీట్మెంట్ కాస్ట్లో. నేను ఒక 5,000 నుంచి 20-30,000 దాకా రకాల కాస్ట్లు చెప్పాను. ఇన్ని వేరియేషన్స్ ఎందుకు వస్తాయంటే, మీరు చూస్తే డాక్టర్ ఒకటి, డాక్టర్ ఎక్స్పీరియన్స్ ఒకటి, డాక్టర్ డిగ్రీ ఒకటి, తర్వాత మీకు హాస్పిటల్ స్టాండర్డ్స్ ఏంది, ఎన్ఐబిహెచ్ అక్రెడిటెడ్ హాస్పిటలా కాదా, హాస్పిటల్ స్టాండర్డ్స్, స్టెరిలైజేషన్ స్టాండర్డ్స్, స్టాఫ్, మెయింటెనెన్స్, రికార్డ్స్ ఇలా ఉన్నాయి. ఇవన్నీ కాస్ట్ మీద యాడ్ అవుతూ పోతాయి. అదేవిధంగా డాక్టర్ చేయించే ల్యాబ్ ఏది, ఏ ల్యాబ్లో చేయిస్తారు, ఏ మెటీరియల్ వాడుతున్నారు, ఇవన్నీ కాస్ట్కి డిఫరెన్స్ వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే మీకు అర్థమయ్యేట్టు ఇంకా సింపుల్గా, ఒక నార్మల్ టైలరు, ఒక ఎక్స్ట్రాడినరీ టైలర్, వీళ్ళిద్దరూ చేసేది ఫిట్ ఎంత బాగుంటాయో చూసుకోవచ్చు. ఒకరు చేసింది మంచి క్వాలిటీ క్లాత్ తోటి మంచి చొక్కా కుడితే బాగుంటుంది, ఫిట్ బాగుంటుంది. అదే మెటీరియల్ క్వాలిటీ బాగలేకుండా, క్లాత్ బాగలేక, సరిగ్గా స్టిచ్చింగ్ లేకపోతే చూసేదానికే బాగుండదు. అదేవిధంగా ఈ క్యాప్స్ కూడా మంచి ఫిట్, మంచి మెటీరియల్ వాడితే ఫిట్ బాగుంటుంది, సందులు ఉండవు, ఇరుక్కోవు, పర్ఫెక్ట్ ఉంటాయి క్యాప్స్.